బాప్తిసం పొందుకున్నామండి, వెంటనే అప్పులు తీరిపోవాలండి. వెంటనే చర్చకొచ్చామండి, ప్రార్థన చేసామండి, అన్ని సమస్యలు పోవాలండి. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు పరిగెట్టాడు ఆయన దావీదు గారు? అభిషేకం పొందుకున్నాక కుర్చీలో కూర్చోవడానికి ఎన్ని సంవత్సరాలండి? ఈరోజు 2 మినిట్స్ మ్యాగీలా కావాలి మనకు ఆశీర్వాదాలు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారండి. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, ఏమండి ఆర్థికంగా దేవుడు మెరేకల్ చేశారండి. మెరేకల్ 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 ఏంటంట, 100 రూపాయల నోటు పట్టుకొని వచ్చిందంట మీటింగ్కి. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే 100 రూపాయల నోటు 600 అయిపోయిందంట. ఏంటంట, 600 అయిపోయిందంట. ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు చెప్పి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు లోకంలో. కానీ ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు కాదు. మీటింగ్ వచ్చానండి, 100 రూపాయల నోటు 500 అయిపోయింది. దేవుడు చేసే జీవిత కార్యక్రమం ఏంటి? ముందు నీ మనస్తత్వాన్ని మారుస్తాడు, ముందు నీ ఆలోచన విధానం మారుస్తాడు, నీ శరీరేచ్ఛలు జయించడానికి ఆత్మశక్తిని దేవుడిస్తాడు. ఈ ప్రయాణంలో చాలా నష్టాలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, శత్రువులు ఎలుగెత్తి మన మీద దాడి చేస్తారు. ఓర్పు సహనం నేర్పిస్తాడు, పరీక్షలు నేర్పిస్తాడు. దావీదు మనకు ఒక నిరీక్షణ, యేసు ప్రభు మనకు ఒక నిరీక్షణ. 15 సంవత్సరాలు దావీదు అడవుల బాట పరిగెట్టాడు. ఆయన ప్రాణ భయం చేత ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబడిన దావీదే ఒక పిచ్చివాడిగా నటించాల్సిన స్థితి వచ్చింది. ఇదేంటండి, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎంత భక్తిగా ఉన్నాను, నేనేంటి ఇలాంటి దుస్థితికి వచ్చేసాను అని అనుకోకు. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని అనుమతించాడంటే ఏదో నేర్పిస్తున్నాడు. ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? ఆపద కాలమందు సహాయము చేయడానికి నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. దేవుడు ఏం నేర్పిస్తాడంట, ఆయన మీదే ఆధారపడాలంతే. నువ్వు ఆయన మీదే, నువ్వు నోరు తెరిచి ఆయనను పిలవాలంతే. చాలా పర్యాయాల్లో పిలవడం మానేస్తుంటాం. అలా పిలవడం మానేసినప్పుడు ఏం చేస్తుంటాడంట, కొన్ని వసతులు పక్కకు తప్పించి మరలా పిలిచేటట్టు చేస్తున్నాడు. గుహలోంచి చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. నీ రహస్యమైన గుహ, నీ మనసులోంచి చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. అధైర్యపడకండి, జీవితం మునిగిపోతుంది అనుకోకండి. నీ జీవితం ఇంకేం లేదు అని అనుకునే స్థితికి నువ్వు వచ్చేసినా సరే, అదిగో ఆయన రెడీగా ఉన్నాడు. అక్కడ ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు మునిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీతిమంతులను నశింపచేసే దేవుడు కాదు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా ఆయనను మరలా లేపుతాడు. ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి నిలబెడతాడు. సో కాబట్టి విశ్వసించండి, నమ్మండి. మీకు వచ్చే ప్రతికూల పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి విడుదల చేయునుగాక. ఇదిగో ఈరోజు నిరీక్షణతో ఉండే మాట ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు, నేను పడిపోయాను కదా, నేను పాపం చేశాను కదా, నేను దేవుడికి దూరంగా ఉన్నాను కదా అని అనుకోవద్దు. అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈరోజు నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నా, ఒక్కసారి యేసయ్య అని పిలువు. ఆయన నిన్ను క్షమించి మరలా బాగు చేసి నువ్వు పూర్వ వైభవంలో నిన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువుకి మహిమ కలుగును గాక.